ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప, ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? ఏదీ లేదు. ఇక 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై ఎంత భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వణుకుంది అనేది అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఏమన్నా అంటే దిగజారిపోయి, మీ స్థాయికి దిగజారిపోయి వీధుల్లో మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడతారు గౌరవ పదవుల్లో ఉన్న మంత్రులు, అధికారులు. ఇక మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే మహిళలకు 33% సీట్లు ఇస్తాం అంటూ లోకేష్ గారు ప్రకటన చేశారనమాట. ఈ ప్రకటన కూడా ఒక డైవర్షన్ ప్రకటనే. ఎందుకంటే ఈ రోజున ఎలాగో మహిళా రిజర్వేషన్లు దేశం అంతటా రాబోతున్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ముందుగానే వాటి క్రెడిట్ ని దొంగలించే ప్రయత్నం అన్నమాట ఇది. అంటే ఎలాగో దేశమంతా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవంగా ఉంది, అది ముందే మనం చెప్పేసాం అనుకోండి, అది ముందే మన క్రెడిట్ లో పడిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ బై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. అసలు మీరు మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు. కానీ ఆడబిడ్డ నిధి అన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు. 2 ఏళ్లు అయింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇచ్చింది మాత్రం గుండు 0. ఇచ్చింది గుండు 0. ఇక గ్యాస్ సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 ఏళ్లు అయింది. 6 సిలిండర్లు రావాలి. ఇచ్చింది 1 లేదా 2. ఇక ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ అయితే అసలు ఎంత ఉదరగొట్టారంటే అసలు చివరికి దాన్ని కేవలం ఒక 5 కేటగిరీలకి మాత్రమే పరిమితం చేశారు. ఇక 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మళ్లీ గుండు 0. తల్లికి వందనం అన్నారు. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారండి. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారు ఈ పథకం ద్వారా. ఏంటి మీరు చేసింది మహిళలకి? ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, 0 వడ్డీ, జగనన్న తోడు అంటూ ఇలా జగనన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటువంటి ఎన్నో పథకాలని మీరు రద్దు చేశారు. ఇది మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది. నిజంగా కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజున మీ మాటలు. ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగో ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది
దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి నేను ఆమోదిస్తున్నాను అని. అసలు మీరేంటి సార్ ఆమోదించేది? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆమోదించడం ఏంటి? త్వరలో ఎలాగో పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అవబోతోంది, ఎలాగో 33% రిజర్వేషన్ దేశమంతటా రాబోతోంది ఉమెన్ కి. ఈ రోజున మీరు మీ అబ్బాయి కలిసి అదేదో మీ సొంత బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు మాట్లాడతారేంటి? వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు, వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులకి ఎలా అయితే మేము తెచ్చాము అని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారో అలాగే సేమ్ టు సేమ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా.